మంట కనిపించగానే నీళ్లు పోస్తారా? అలా చేస్తే కొన్ని మంటలు ఆరిపోవు, ఇంకా పెద్ద ప్రమాదంగా మారొచ్చు. అయితే ఏ మంటకు ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించాలి? ఇప్పుడు చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, క్లాస్ ఏ ఫైర్. కలప, కాగితం, గుడ్డ, రబ్బరు వంటి సాధారణ ఘన పదార్థాలకు మంటలు అంటుకుంటే అది క్లాస్ ఏ ఫైర్. వీటికి వాటర్, ఫోమ్ లేదా ఏబీసీ డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించవచ్చు. సెకండ్ వన్, క్లాస్ బి ఫైర్. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పెయింట్, థిన్నర్ వంటి ఫ్లేమబుల్ లిక్విడ్స్ మంటలకు క్లాస్ బి ఫైర్ అంటారు. వీటికి ఫోమ్, CO2 లేదా డ్రై పౌడర్ ఉపయోగిస్తారు. నీటిని మాత్రం ఉపయోగించకూడదు. థర్డ్ వన్, క్లాస్ సి ఫైర్. ఎల్పిజి, సిఎన్జి, ప్రొపేన్, బ్యూటేన్ వంటి ఫ్లేమబుల్ గ్యాసెస్ మంటలకు క్లాస్ సి ఫైర్ అంటారు. సాధారణంగా డ్రై కెమికల్ పౌడర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగిస్తారు. వీలైతే ముందుగా గ్యాస్ సరఫరాను సురక్షితంగా నిలిపివేయాలి. ఫోర్త్ వన్, ఎలక్ట్రికల్ ఫైర్. ఎలక్ట్రికల్ ప్యానెల్, వైరింగ్, మోటార్ లేదా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వస్తే CO2 లేదా డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించాలి. విద్యుత్ ఉన్న ఎక్విప్మెంట్పై నీరు పోయకండి. ఫిఫ్త్ వన్, క్లాస్ డి ఫైర్. మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి కొన్ని కంబస్టిబుల్ మెటల్స్ మంటలకు క్లాస్ డి ఫైర్ అంటారు. వీటికి స్పెషల్ క్లాస్ డి డ్రై పౌడర్ అవసరం. సిక్స్త్ వన్, క్లాస్ ఎఫ్ ఆర్ క్లాస్ కే ఫైర్. వంట నూనె లేదా డీప్ ఫ్రైయర్లలో నూనెకు మంటలు అంటుకుంటే అది కుకింగ్ ఆయిల్ ఫైర్. దీనికి వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్ సరైన ఎంపిక. నూనె మంటలపై నీరు పోస్తే మంటలు ఒక్కసారిగా వ్యాపించవచ్చు. ఇప్పుడు పాస్ మెథడ్. పీ ఫర్ పుల్, సేఫ్టీ పిన్ తీసేయండి. ఏ ఫర్ ఎయిమ్, మంట అడుగు భాగాన్ని లక్ష్యంగా పెట్టండి. ఎస్ ఫర్ క్వీజ్, హ్యాండిల్ను నొక్కండి. ఎస్ ఫర్ స్వీప్, ఎడమ నుంచి కుడికి ఊపుతూ స్ప్రే చేయండి. కానీ ఒక ముఖ్యమైన విషయం, చిన్న మంటను మాత్రమే మీరు శిక్షణ పొందినప్పుడు మరియు బయటకు సురక్షితంగా వెళ్ళే మార్గం ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్టింగ్విషర్తో ఎదుర్కోవాలి. మంట వేగంగా వ్యాపిస్తుంటే లేదా పొగ ఎక్కువగా ఉంటే హీరోల మంటల దగ్గరకు వెళ్ళకండి. వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్ళి స్థానిక ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్కు సమాచారం ఇవ్వండి. ఫైనల్ మెసేజ్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ చేతిలో ఉండటం మాత్రమే కాదు, ఏ ఫైర్ క్లాస్, ఏ ఎక్స్టింగ్విషర్ ఎలా ఉపయోగించాలి, ఈ 3 విషయాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఇలాంటి సైన్స్, ఫార్మా అండ్ సేఫ్టీ విషయాలను సింపుల్గా తెలుసుకోవడానికి మై డాక్యుమెంటరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.